వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఫన్ విత్ నాని 007. ఈరోజు మనం పాలవరం చాటు పెద్దవరం వ్లాగ్ అనమాట. ఇదైతే ఎండ్ అయితే బాగుంది. ఇదిగోండి కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ నుంచి మనకి కరెంట్ వస్తుంది అనమాట. పాలవరం మొత్తానికి ఇంకా మొత్తం అసలు దేశానికి రాష్ట్రానికి కూడా వెళ్తూ ఉంటుంది కరెంటు. చూసారు ఇది కూలింగ్ టవర్ ఎంత హైట్ ఉందో. ఇక బాయ్ పాల్వంచ. ఇంకా పాల్వంచ సంగతి అయిపోయింది. నెక్స్ట్ ఓకే, మేము ఇప్పుడు కొత్తగూడెం అయితే వచ్చేసాం. ఇదే అన్నమాట కొత్తగూడెం. ఈసారి ఎట్లుందా, మేము టిఫిన్ తినడానికి అయితే ఆగాము ఇక్కడ మేము. ఓకే, ఇక్కడ సాయి గణేష్ హోటల్ అంట. ఇక్కడైతే టిఫిన్ బాగుంటుంది. మీకోసం ఒకసారి చూపించడానికి మళ్ళీ వచ్చామన్నమాట. దాంట్లో ఇక్కడ పునుగులు, పూరి, గారెలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడే మేము టిఫిన్ అయితే చేసాం శ్రీ స్వామి గణేష్ హోటల్లో. నేనైతే ఒక దోశ అయితే తీసుకున్నా. బాగానే ఉంది, దోశ బాగుంది. ఇది అయితే కొత్తగూడెం లొకాలిటీలో అయితే ఉంటుంది. ఇది వస్త్ర షాపింగ్ మాల్ ఎదురుంగా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే ట్రై చేయండి. టిఫిన్ అయితే బాగుంటుంది. ఇక మన జర్నీని స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఇటు కనుక వెళ్తే మచిలీపట్నం అయితే వస్తుంది. ఒకవేళ స్ట్రైట్గా వెళ్తే పెద్దవరం అయితే వస్తుంది. ఇప్పుడు మనం పెద్దవరం వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్గా వెళ్తున్నాం. ఓకే, ఇటు చూడొచ్చు. ఇటు మచిలీపట్నం, ఇక్కడ మీరు ముందైతే చూసుకోవచ్చు. ఇక్కడ వరకే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. నెక్స్ట్ మనం ఖమ్మం డిస్టిక్లో అయితే అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఖమ్మం డిస్టిక్ లిమిట్ స్టార్ట్స్ నవ్ అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఖమ్మం డిస్టిక్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎండలు బాగున్నాయి. మేము లేట్ అయింది, లేకపోతే పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. కొంచెం లేట్ అయింది పనులు ఉండడం వల్ల. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి వైరాలో అయితే మీట్ అవుదాం. ఎందుకంటే మళ్ళీ మధ్యలో తల్లాడ ఉందిలే, కానీ అదంత పెద్ద సిటీ కాదు, చూపించేదంతా ఏమి లేదు దాంట్లో. కాబట్టి మనం నెక్స్ట్ వైరాలో అయితే కలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ వర్షాకాలం ఉంటే ఇదంతా పచ్చగా ఉండేది, బాగుంటుంది కదా. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. మా చెల్లి చూడండి ఒకసారి ఎట్లా చూస్తుందో. వాటి చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేనైతే కొంచెం నాయిస్ వస్తుందని ఆఫ్ చేశాను. అంటే కార్ నాయిస్ ఉంది కదా, అందుకే కొంచెం అయితే మా చెల్లి వాయిస్ అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ తులసి ట్రావెల్స్ అంట. నెక్స్ట్ అయితే మనం వైరాలు అయితే కలుసుకుందాం. తర్వాత డైరెక్ట్ నందిగామ తగలదు, ఫ్లైఓవర్ అయితే తగిలిద్ది మనకి. అది కూడా చూపించాను మ్యాక్సిమం ట్రై చేద్దాం చూపించడానికి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వైరాలో కలుసుకుందాం. ఇప్పుడు మనల్ని పోలీసులు అయితే ఆపారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ మనం మనీ ఏమన్నా తీసుకుపోతుంటే ఏదన్నా చూడ్డానికి మనల్ని అయితే చెకింగ్ అయితే చేస్తారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎక్కువ మొత్తాన మనీ అయితే ఉందనుకోండి, అది సీజ్ చేసుకుని తీసుకుపోతారు. ఇంకా మనమైతే ఏం చేయలేం. ఇదిగోండి మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, అంటే ఆర్మీ వాళ్ళు. ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ ఫేస్లో అయితే అంతగా చూపించట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, వాళ్ళు డాష్ బోర్డ్ అయితే తీయమన్నారు, అంతే తీసాం మనం. ఇక్కడైతే బ్యాక్ అయితే ఇప్పుడు చెక్ చేస్తున్నారు. అంటే డిక్కీ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంకా నెక్స్ట్ తల్లాడ కాదు, ఇప్పుడైతే ఏనుగురులో అయితే మనమైతే ఉన్నాం. నెక్స్ట్ వైరా. ఇక ఇక్కడ ఏనుగురు కాబట్టి ఇంకా ఎట్టాగో తీయాలి కాబట్టి ఇక పెట్టాను అనమాట. ఇక ఏనుగురు అయితే మనకి ఇది తలిగిద్ది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇంకా బయలుదేరచ్చు మనం. ఇక్కడ చెకింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు అయితే ఫోటో తీసుకుని నేమ్ రాసుకుని పంపించేస్తారు. ఫస్ట్ చూడండి ఎట్లా యాక్సిడెంట్ అయిందో. మా చెల్లి అయితే ట్రాక్టర్ గుద్దుకుని అట్లా అయిందంటుంది. మరి ఎవరికి తెలుసు, నాకు కూడా ఏం ట్రాక్టర్ కనిపించలేదు. ఓకే, మనమైతే ఇప్పుడు వైరాలో ఇదే వచ్చేసాం అనమాట. వెల్కమ్ టు వైరా. చూసుకోవచ్చు వైరా. మీరు ఎప్పుడైనా చూసారంటే కామెంట్ చేయండి. ఎవరైనా వైరాలో కూడా ఉంటుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి ఏదో స్కూలు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఆ స్కూల్ ఎట్లుందంటే పాడు పడిపోయిన స్కూల్ లాగా ఉంది అది. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు కదా. ఓకే, మనమైతే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోబోతున్నాం. లెఫ్ట్ తీసుకుంటే పెద్దవరం వెళ్తాం. అట్లా స్ట్రైట్కి వెళ్తే మనం ఖమ్మం వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఖమ్మం వెళ్ళాం కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడైతే మనం కొంచెం సోడా అయితే తాగబోతున్నాం, అదే రెస్ట్ తీసుకోబోతున్నాం, అంటే స్నాక్స్ అలాంటివి తిందాం. ఓకే, ఇక్కడైతే సోడా కోసం అయితే ఆపాం మేము. ఇక్కడ చూడొచ్చు అంకుల్ సోడా కలుపుతా అంటే చూద్దాం ఒకసారి ఎట్లా కలుపుతాడు అంకుల్. ఓకే, గ్లాస్లో అయితే పెడతాడు. నిమ్మకాయ తీసుకుంటాడు. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్, అదే తీపి కోసం సుగంధ టైపు. సుగంధ లేదంట, మరి అడిగాను నేను. సుగంధ అమ్మట్లేదు అంట. ఎందుకంటే
ఎక్కువ వచ్చేదే తక్కువ మంది, మళ్ళీ దానిలో ఫ్రిడ్జ్ ఉందా అంటే కష్టం అంటుండు ఆయన. అదిగోండి లోపల ఫ్రిడ్జ్ అయితే ఉంది సోడాకి. ఓకే ఇక్కడ చూడొచ్చు సోడా అయితే ఇది నిమ్మకాయ సోడా, తీపిదే స్వీట్. మనకి నిమ్మకాయ సోడా అయితే అయిపోయింది, అట్లా సోడా నింపి మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం అయితే తాగుదాం, తాగిన తర్వాత టేస్ట్ ఎట్లా ఉందో కూడా మీకు చెప్తా. ఇదిగోండి అంకుల్ ఇచ్చేసారు మనకి. ఓకే ఇప్పుడైతే తాగుతున్నా. బా వస్తుందనమాట ఈ ఎండలో. ఎండ చూసారు ఎట్లుందో, బాగా కొడుతుంది. ఎండలో తాగుతుంటే సూపర్ ఉంది, మజా వస్తుంది. అయితే మా చెల్లికి ముంత మసాలా అయితే కావాలంట, ఇంకా ఆకలి తెలియదంట. నేను కూడా తీసుకుందాం. 20 రూపీస్కి అయితే ఇస్తాడు. మేము ఎప్పుడు వైరా దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ ముంత మసాలా అయితే తీసుకునే వెళ్తాము. ఇప్పుడైతే తీసుకుందాం పదండి. ఈయన చూసారా మొత్తం అన్నీ కలుపుతుండు, మొత్తం మిక్చర్ అవన్నీ బూందీ అటుకులు అవన్నీ కలిపి మిక్చర్ అయితే చేస్తాడు. ఇక్కడ మసాలా అవన్నీ కలిపిన తర్వాతనే మిక్చర్ మనకి వస్తుంది. ఓకే ఇక్కడ చూడొచ్చు నిమ్మకాయ వేసాడు అనమాట మనకి. ఓకే ఇప్పుడైతే వైరా అయితే దాటేసాం మేము, చూసుకోవచ్చు ఇక్కడ వైరా దాటేసాం. ఓకే చూసారా ఎట్లా ఉందో పొలం, మొత్తం పొలాలు అనమాట. అవి ఏంటంటే ఈ ఎండాకాలం కదా, ఇంకా తీస్తారు మొత్తం. పంట అయితే చేతికి వచ్చేసింది. ఇంకా వీడి భూములు లెక్క ఉంటాయి, నెక్స్ట్ వర్షాకాలంలో పంట వేస్తారు మళ్ళీ. ఇక్కడ చూసుకోవచ్చు నిమ్మకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, అటుకులు, చెగోడి, కారపూస అన్నీ అయితే మిక్స్ చేసి నిమ్మకాయ వేసి తింటే మస్తు ఉంటుంది. ఇక్కడైతే ఒకసారి అయితే మనం అయితే ఒక టేస్ట్ అయితే చూద్దాం. ఒకసారి ఇలా తీసుకుని అలా చేతిలో పెట్టుకుని అలా నోటి దగ్గర పెడితే ఆహా సమ్మగా ఉంటుంది. ఎందుకంటే సూపర్ ఉంటుంది కాబట్టి ఇది. ఎందుకంటే నిమ్మకాయ అన్ని కాంబినేషన్ కలిపితే ఇదైతే మనకి వస్తుంది. చూద్దాం. ఇది 20 రూపీస్ కంటే ఇంత అఫోర్డబుల్, బాగుంటుంది. మనం అడిగితే 10 రూపీస్కి కూడా ఇస్తాడు, చాలా ఎక్కువే ఇస్తాడు అనమాట. ఇప్పుడైతే మనం బోనకాయలు అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు ఇది బోనకాయల బ్రిడ్జ్ అనమాట. ఇక బోనకాయలకి ల్యాండ్ మార్క్ అంటే ఈ బ్రిడ్జే. ఇంకా ఈ కింద నుంచి బ్రిడ్జ్ ఎందుకు వేస్తారంటే ఈ బ్రిడ్జ్ కింద ఇక్కడ ట్రైన్లు అయితే వెళ్తాయి. చూసుకోవచ్చు ఈ మధ్యనే పెయింట్ వేసారు కొత్తగా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ బ్రిడ్జ్ని అయితే దిగేస్తున్నాం. ఇక బాయ్ బాయ్ బోనకల్లు. నెక్స్ట్ అయితే మనం వైరానే కలుసుకునేది. ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ అయితే దాటేసాం. ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పెద్దవరం వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది అనమాట, సింగిల్ రోడ్. ఆ సింగిల్ రోడ్ మీద అయితే మనమైతే వెళ్తాం. ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నా, ఎందుకంటే కొంచెం కెమెరాకి వాయిస్ ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడైతే ముందు చూసుకోవచ్చు మనం సింగిల్ రోడ్ ఇదంతా. ఓకే ఇప్పుడైతే కొంచెం ఇంకో 15 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి పెద్దవరం అయితే వస్తుంది. ఓకే ఇదేంటంటే కెమెరాలో వాయిస్ అయితే కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. కొంచెం వాయిస్ కూడా ఎక్కువ రావట్లేదు. మనం ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా వాయిస్ పెంచుదామంటే కుదరట్లేదు. ఇప్పుడైతే మనం పల్లెటూరు మొత్తాన్ని ఒక స్పీడ్ దాంట్లో చూపించిపోతున్నాం. ఇప్పుడే మీకు స్పీడ్ ఎక్కువే ఉంటుంది. కాసేపు సాంగ్ ఎంజాయ్ చేస్తా, ఆ పల్లెటూరు అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దాకా అయితే రోడ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అసలు రోడ్డే బాగోదు. ఈ యొక్క రోడ్డు ఇప్పుడు దాకా వచ్చిన రోడ్డు వేయడానికి ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఈ సీఎం జగన్ ఏందో మరి మంచి రోడ్లు కూడా వేయట్లేదు. చూసారా ఇది దాదాపు 5 కిలోమీటర్లు లాంగ్ ఉందన్నమాట. చూసారా ఇప్పుడైతే ఈ లాంగ్ దాటేసాం. ఈ 1 కిలోమీటర్ వేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 కిలోమీటర్లు వేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది ఒకవేళ జగన్ ఉంటే. చూసారా ఎంత రోడ్డు ఇది, కొంచెం ఏంటి రోడ్లు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెద్దవరానికి చేరులో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్ మనమైతే మా ఇంటికి వచ్చేసాం, అంటే పెద్దవరం కూడా రీచ్ అయిపోయినాం. చూసుకోవచ్చు మా ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే
మొక్కజొన్న నిల్వించారనమాట. కొంచెం బస్తాల్లో పెట్టి దాదాపు 200-300 బస్తాల దాకా ఉన్నాయి. ఇంకా వస్తాయి, ట్రిప్పులు వస్తూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.